ఒక 10 మెట్లు పైకెక్కాడు. అతని ఇమేజ్ కి ఇంకా 10 పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గించలేదు డైరెక్టర్ గారు. ఒక చిన్న హీరో అయినా సరే పెద్ద కాస్టింగ్. రమ్యకృష్ణ గారు, మన ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, మురళీ శర్మ గారు, ఇలాంటి పెద్ద పెద్ద మహామహులను పెట్టి ఒక చిన్న హీరోతో చేస్తున్నాడు. ఏమైపోతుందో, మూవీ పైకి లేస్తుందా, పెద్ద కాస్టింగ్ వల్ల పడిపోతుందా, కథ సారాంశం బాగుంటే ఎంతమంది పెద్ద స్టార్స్ ఉన్న పైకి లెగిస్తుంది కానీ మూవీ చిన్న స్థాయికి రాదు అనేది ఈ సినిమా నిరూపించారు. రైతుల గురించి ముఖ్యంగా చెప్పాలంటే పూల తోటలు వేసుకునే రైతుల గురించి ఇప్పుడు దాకా ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఎవరు తీయలేదు, టచ్ చేయలేదు. మన రామ్ భీమన్ గారు ఓన్లీ పూల తోటలనే ఒక సింపుల్ వర్డ్ కాకుండా ఆ తోటలో పండించిన రైతు, ఆ రైతు ఆ పూలని మన దేవుడి పట్టాల దాకా తీసుకెళ్లాలంటే ఈ మధ్యలో ఎన్ని అవంతరాలు జరుగుతాయి, ఎంత కష్టపడి పండిస్తాడు, మధ్యలో ఎవరు ఎందుకు రైతుల్ని తొక్కాలని చూస్తారు అన్నది బాగా చూపించాడు. ప్రతి సీన్కి మనం పురుషోత్తమైన సినిమా చూస్తున్న ప్రతి డైలాగ్ కి, ప్రతి మాటకి, ప్రతి ఎమోషన్ కి మనకు రాముడు అయోధ్యలో ఉన్న రామయ్య గుర్తొస్తాడు. రామాయణం మహాభారతం రెండు మిక్స్ చేసి ఎలా తీయగలిగాడు అనేది పెద్ద అనుమానంగా ఉండింది. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి మాటకి రామాయణంలో మాటలు కానీ, మహాభారతంలో రాయబారం కానీ, ఇలాంటి ప్రతి అంశం ఒక మాటలో బాగా చిన్న మాట కూడా పెద్ద అర్థం వచ్చేలాగా ఒక రమ్యకృష్ణ ఒక చిన్న డైలాగ్ చెప్పినా కదా దానికి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లే సీను ఎలివేట్ చేయటం కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ అయితే చాలా చాలా అసలు మళ్ళీ చూడాలనిపించే అంత ఇదిగా బాగా తీయగలిగారు. డాన్స్ మాస్టర్ కూడా డాన్స్ బాగా చేయించాడు. పెద్ద కాస్టింగ్ అని చూసుకుంటే 10 హీరోకి హెల్ప్ అయిందే కానీ పెద్ద కాస్టింగ్ వల్ల హీరో చిన్న కాలేదు. హీరో కూడా పెద్ద ఎలివేషన్ వచ్చింది. చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు ఈ సినిమా.